కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతుందని, పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికార బీజేపీతో కుమ్మక్కై ఓట్లను దొంగలించిందన్నారు. 5 రకాలుగా ఈ ఓట్ల చోరీ జరుగుతుందన్న రాహుల్ గాంధీ డూప్లికేట్ ఓట్లు, ఫేక్ అడ్రస్, ఒకే అడ్రస్ లో భారీగా ఓట్లు, ఇన్వాలిడ్ ఫోటోలు, ఫామ్ 6 దుర్వినియోగం వంటి కారణాలతో ఈ వ్యవహారం కొనసాగుతుందన్నారు. గురువారం ఢిల్లీలోని ఇందిరాభవన్ లో ఓట్ హ్యాస్ బీన్ డిస్ట్రాయిడ్ అనే పేరుతో ప్రెజెంటేషన్ ఇచ్చారు రాహుల్ గాంధీ. ఎలక్షన్ కమిషన్ బీజేపీ కోసం ఓట్లని చోరీ చేసి ఆ పార్టీకి అధికారం కట్టబెట్టిందని ఆరోపించారు. దేశంలో ఓటర్ల జాబితాకు సంబంధించి కాంగ్రెస్ అనాలిసిస్ పై రాహుల్ గాంధీ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం కుమ్మక్కై ఎన్నికల్లో భారీ నేరపూరిత మోసానికి పాల్పడ్డాయన్నారు. మహారాష్ట్రలో గత 5 ఏళ్లలో కొత్తగా ఓటర్లుగా నమోదైన వారి సంఖ్య కంటే 5 నెలల్లో నమోదైన కొత్త ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందని, కొత్త ఓటర్లు నమోదు అనుమానాస్పదంగా ఉందన్నారు. మహారాష్ట్ర జనాభా కంటే కొత్త ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగించిందన్నారు. కర్ణాటకలోని మహదేవపుర నియోజకవర్గంలో 1,00,000కు పైగా నకిలీ ఓటర్లు, నకిలీ చిరునామాలు, బల్క్ ఓటర్లు, చెల్లని ఫోటోలున్న ఓటర్లు ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ దర్యాప్తులో తేలిందన్న రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ నుంచి సేకరించిన డేటాతోనే ఈ విషయాలను చెబుతున్నామన్నారు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన అనేక మందిని ఓటరు జాబితాలో చేర్చారని, ఒకే వ్యక్తి బెంగళూరులోని మహదేవపుర, తూర్పు లక్నో, ముంబైలోని తూర్పు జోగేశ్వరి నియోజకవర్గాల్లో ఓటర్గా నమోదు చేసుకున్నట్లు చెప్పారు. హర్యానాలోని 8 స్థానాల్లో గెలుపోటముల మధ్య తేడా 22,779 మాత్రమేనన్నారు రాహుల్. 2 కోట్ల మంది ఓటర్లున్న హర్యానాలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,000 దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ లో 90 సీట్లున్న హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్ 60 సీట్లు గెలుస్తుందని చెప్పారని, కానీ బీజేపీ 48 స్థానాల్లో గెలిచి మెజార్టీ మార్కును దాటిందన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో గెలిచి అధికారంలో కొనసాగటానికి ప్రధాని మోదీకి 25 సీట్లు దొంగిలించాల్సి వచ్చిందన్నారు. ఎన్నికల కమిషన్ భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే గాని నాశనం చేయటానికి కాదని అన్నారు. ఒక్క కర్ణాటక మాత్రమే కాకుండా దేశంలోని ప్రతి ఓటరు జాబితాలో లొసుగులు ఉన్నాయని రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం కూడా ఇదే విషయంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన రాహుల్, ఓట్ల దొంగతనం కేవలం ఎన్నికల కుంభకోణం కాదని, రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి జరిగిన పెద్ద ద్రోహం అన్నారు. సమయం వచ్చినప్పుడు ఓట్ల చోరీకి పాల్పడిన వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుందన్నారు. ఇక రాహుల్ గాంధీ ఆరోపణలపై ఈసీ సీరియస్ అయింది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారుల డిక్లరేషన్ పై సంతకం చేయాలని, లేదంటే తప్పుడు ప్రచారం చేసినందుకు క్షమాపణలు చెప్పాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోరినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ తన ప్రెజెంటేషన్లో చూపించిన ఆధారాలు తప్పని తేలితే శిక్ష పడే అవకాశం ఉందని తెలుపుతూ కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం రాహుల్ గాంధీకి లేఖ రాసింది. కర్ణాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ మీనా రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఆరోపణల్ని ఖండించారు. రాహుల్ వ్యాఖ్యలు నిరాధారణమైనవని, ఎన్నికలకు సంబంధించిన అంశాలను న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించారు. అదే సమయంలో రాహుల్ ఆరోపణలకు సంబంధించి అధికారిక డిక్లరేషన్, నకిలీ ఓటర్ల వివరాలను సమర్పించాలని కోరారు. తప్పుడు ఆధారాలు సమర్పిస్తే 1950 ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం శిక్ష పడే అవకాశం ఉందని లేఖలో హెచ్చరించారు.